సరే మనం ఈ స్ట్రాటజీ ఇట్ల గురించి మాట్లాడడానికి ఒక ముందు 5, 10 మినిట్స్ విల్ అడ్రెస్ దిస్ తెలుగు మీడియం థింగ్. ఫస్ట్ మీరందరూ ఫిక్స్ అయిపోయారు తెలుగు మీడియం అని. అంతేనా? కానీ ఇక్కడే ఒక ప్రాబ్లమ్ వస్తది మైండ్‌సెట్‌లో. నేను ఫేస్ చేసిన ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రిపరేషన్ ఈస్ ఆల్‌మోస్ట్ 4 ½ ఇయర్స్. కానీ ఫస్ట్ 2 ఇయర్స్ నా ప్రిపరేషన్ అనేది చాలా ఒక మెంటల్ స్ట్రగుల్ అయ్యేదనమాట. ఎందుకంటే నేను తెలుగు మీడియంలో నేను ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయిపోయాను. కానీ రోజు డౌట్ వచ్చేది నాకు. ఈ ఇంగ్లీష్ అయితే బెటర్ ఏమో అని. ఇంగ్లీష్‌కెళ్దామని మళ్ళీ ఆలోచన రాగానే మళ్ళీ వెంటనే లేదు లేదు ఇంగ్లీష్‌లో మనకి స్పెల్లింగ్‌లు రావట్లేదు, ఫ్రేమింగ్ రావట్లేదు. మళ్ళీ తెలుగు మీడియం. అంటే జస్ట్ మైండ్‌సెట్ చెప్తున్నాను. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి లేదు లేదు మనం తెలుగే స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఇంకో వైపు చూస్తే తెలుగులో ఇదంతా కష్టమేమో, ఇంగ్లీష్‌లో ఈజీగా మెటీరియల్ దొరుకుతుంది, జనాలున్నారు, లైక్ మెంటర్‌షిప్ దొరుకుతుంది. ఇది లైక్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెల్ సెట్ ఇన్ దట్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మళ్ళీ ఆలోచన. సో, మనం తెలుగు మీడియంకొచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ మీడియంలో బెటర్ ఏమో అని ఒక మైండ్‌సెట్ అనేది వస్తూనే ఉంటది డైలీ. అర్థమైందా? అది ఎంత ఘోరంగా కిల్ చేస్తదంటే మనల్ని చదవనివ్వదనమాట. సో, నా ఫస్ట్ 1 ½ ఇయర్ ఎట్లా అయిపోయిందంటే 1 ½ 2 ఇయర్స్ పాటు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా. కానీ ఇంగ్లీష్‌కెళ్ళిపోవాలేమో అని కన్‌ఫ్యూజన్‌లోనే రోజుకి మోర్ దెన్ హాఫ్ డే ఇది ఆలోచిస్తూనే ఉండేవాడిని. సో, మై ఫస్ట్ సజెషన్ టు యూ ఆల్ ఈస్ మీరు తెలుగు మీడియం అని ఫిక్స్ అయితే ఇప్ అంటే స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. అదైతే మైండ్‌లో పెట్టుకోండి. మీరు తెలుగు మీడియంలో ఎళ్దామని. ఎందుకంటే తెలుగుకి, ఇంగ్లీష్‌కి మధ్యలో ఊగిసలాడొద్దు. అదైతే ముందే చెప్తున్నా. ఎందుకంటే దానివల్ల చాలా మెంటల్ హెల్త్ పోతది. టైం పోతది. మన హెల్త్ పోతది. ఎందుకంటే దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ టు మీ. నేను ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ తర్వాత గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఓకే. ఏది ఏమైనా సరే తెలుగు మీడియంలో తేల్చుకుందాం. ర్యాంక్ వస్తే వస్తది. రాకపోతే లేదు. ఏం గాదు పర్వాలేదని. నేను అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్‌లోకెళ్ళొద్దని కాదు, రమ్మని కాదు. మీరు ఏది ఫిక్స్ అయ్యారో దానికి స్టిక్ అయి ఉండండి ఆ మైండ్‌లో దాన్ని. ఇప్పుడు మీరు తెలుగు మీడియం అని ఫిక్స్ అయ్యారు గదా! సో, అది మీరు ఫస్ట్ అది ఫిక్స్ చేసుకొని, దాని తర్వాత దానికేం కావాలో ఆలోచించండి. ఓకేనా? ఈ తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఈ తర్జన భర్జనలో మాత్రం ఉండొద్దు. ఏవైనా ఉంటే సరే క్విక్‌గానే డెసిషన్ తీసుకొని యూ టేక్ ఎ డెసిషన్ అండి. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ థింగ్ అయితే ఇది.